నా పేరు దాసరి అండి. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం అండి లోకల్. ఏంటంటే ఆర్టీసీ బస్ వస్తే మా ఆటో వాళ్ళు పక్కన కష్టంగా ఉంటుందండి. అలాగని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఈ ఆర్టీసీ బస్సు వేయకూడదని. ఏంటంటే మా మా భవిష్యత్తు పోతుంది కదండి. మా కోసం వాళ్ళు ఏం చేస్తారు మరి? ఫ్రీ బస్సులు వేస్తారే, మా భద్రత ఏమైపోతుందండి? ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు కదండి. అంతేం చెప్పి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఫ్రీ బస్సులు వేస్తే మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నామండి. ఇవాళ మేము పెద్ద మెజార్టీతో గెలిపించామండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని గొప్పగా నెగ్గించామండి. ఇవాళ ఫ్రీ బస్ వేస్తే మాకు దారి ఏదండి? మాకు దారి ఉండదండి. వాళ్ళు ఏదో మాకు జీవనోపాధి కల్పించాలండి. గతంలో మన జగన్ గారు 10,000 ఇచ్చిపోరండి. 10,000 గురించి పట్టించుకోకుండా మేము తిప్పామండి. ఇవాళ ఆయిల్ పెరిగాయి, మా బతక దారి లేదండి. ఇవాళ ఫ్రీ బస్ వస్తే మేము ఎలా పోతామండి? మా దారి ఏంటి? ఎన్ని లక్షల మంది ఉన్నారండి ఆటో డ్రైవర్లు. మాకు దారి లేదండి, మా దారి ఉండదండి. ఫ్రీ బస్సు అనేది మాత్రం మాట్లాడొద్దండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అనుకుంటాను. మాకు ఉపాధి ఏం కల్పించారండి ఆయన? ఉపాధి కల్పించమండి. అయితే ఈ మెజార్టీని పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ చేసిన రోజు ఊహించామన్నా ఇది. అయితే ఇంత భారీ మెజార్టీ అన్నది మేము ఫస్ట్ నుంచి అనుకునేదే. ఆయన పిఠాపురం ఎప్పుడైతే పోటీ చేస్తామో అప్పటి నుంచి అనుకునేదే. దీంతో పాటుగా మేము 21 సీట్లు నెగ్గుతాడు, 2 సీట్లు నెగ్గుతాడు మేము ముందు నుంచి ఊహించిందే. కానీ రాష్ట్రం మొత్తం మీద ఈ రకమైన సీట్లు అయితే విన్ అవుతాయైతే మేము ఊహించలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 170 వైనాట్ 175 అనుకున్నాడో దాన్ని అయితే క్లీన్ స్వైప్ చేయడంలో మేమైతే పూర్తిగా సక్సెస్ అయితే పొందాం దాన్ని. కానీ మేమైతే ఇంకా సింగిల్ డిజిట్ పరిమితం అవుతాడు ఊహించాం. కానీ జగన్మోహన్ రెడ్డి లక్కీగా 11 అనే దానికి వచ్చాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన ఇదైతే ఉందో అదే కేవలం ఆయన ఇన్ని సీట్లు ఓడిపోవడానికి అయితే కారణం అయింది. నేను ఇకపైన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత దూషణ పోకుండా ఇతర నాయకుల పట్ల అయితే కానీ, పవన్ కళ్యాణ్ గారి పట్ల అయితే కానీ గౌరవప్రదంగా మెలగాలని కోరుకుంటున్నాం మేము. కేవలం ఆయన ఏదైతే ఈ 3 పెళ్లిళ్ళు, ఈ దత్తపుత్రుడు, ఈ విధంగా ఒక వ్యక్తిని ఎప్పుడైతే టార్గెట్ చేశాడో అప్పుడే ఆయన విఫలం అనేది, ఆయన ఓటమి అనేది బీజం అక్కడే పడింది ఆయనకి. కానీ ఇంత ఘోరమైన ఓటమి చవి చూస్తాడైతే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని. దానికి తోడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఓటానికి మెయిన్ కారణం ఆ ప్రభుత్వం యొక్క మంత్రులు. వీళ్ళ మాట వైఖరి అయితే కానీ, వీళ్ళ వ్యక్తిగత దోషణ అయితే కానీ, వీళ్ళ అసెంబ్లీలో నడుచుకునే విధానం అయితే కానీ నేను ప్రజలు వీటిపైన వ్యతిరేకత చెందారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఘోర పరాజయం పాలవడానికి కూడా ఈ కేడర్ ఏదైతే ఉందో వాళ్ళే కారణం. మీరు గమనిస్తే వీళ్ళు పోటీ చేసిన ఏ చోట్ల కూడా ఈ మధ్యలో ఎవడ కూడా నెగ్గలేదు ఇప్పటి వరకు. ఈ ఎలక్షన్ లో చూసుకుంటే కనుక మనం అయితే నెగ్గిన కొద్ది పార్టీ కూడా, అయితే ఈ నెగ్గిన కొద్ది కేడర్ కూడా మహా అయితే సంవత్సరం కూడా తట్టుకోలేరు ఈ తాగడు. ఎందుకంటే వీళ్ళు చేయలేనిది మన పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారు. ఇప్పుడు ఏదైతే రాష్ట్రం అభివృద్ధి ఉందో, ఏదైతే రాజధాని సమస్య ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి చూపుతుంది. నా పేరు వరద వీరవెంకటేశ్వర గోల్డ్ స్మిత్ని. అయితే పవన్ కళ్యాణ్ గారు అది జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో మనం ఇప్పుడు చెప్తే చాలా టైం పడుతుంది. అవన్నీ అనుకోవడం కన్నా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం శుభ్రంగా చేస్తే మంచిది. అలాగే మా అది స్వర్ణకారులు బాగా ఇబ్బందులు పడుతున్నారు, వాటిని కూడా ఐడెంటిఫై చేసి పవన్ కళ్యాణ్ గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు సరైన రద్దీ చేకూర్చాలని, అలాగే టిడ్కో ఇళ్ళు కూడా అవ్వలేదు, అవి కూడా చేస్తే బాగుంటుంది. పిఠాపురాన్ని అభివృద్ధితో పాటు స్వర్ణకారుల అభివృద్ధి కూడా చూడమని మేము కోరుకుంటున్నాం. మా సంఘపరంగా ఎలాంటి అభివృద్ధి అంటే ఊరు అభివృద్ధి చేస్తే ఎలాగ చేయాలి, అది అతను అనుకున్నది కదా. అతను నియోజకవర్గం ఎలా చేయాలో అతనికి తెలుస్తుంది. మేము చెప్పేది కొన్ని ఉంటాయి, మా వరకు మేము చెప్పగలం తప్ప అంతకు మించి మేము చెప్పడానికి మేము ఉంటాం. అలాగే ఊరిని కూడా రోడ్లే శుభ్రం చేస్తారు, అంతకన్నా చేస్తారు. దత్తక్షేత్రం కనుక ఇలాగ చేస్తారు. ఆయన కొన్ని హామీలు ఇచ్చారు, హామీలు ఎలాగే చేయాలా, అవి నిలబెట్టుకోకపోతే మళ్ళీ అది ఛాన్స్ ఉండదు కదా. నా పేరు సతీష్ అండి, మాది పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ జిల్లా. మేము చేసేది ఆటో అండి. పవన్ గారు నెగ్గుతూ వల్ల అందరికీ సంతోషకరంగా ఉందండి. ఆయన భారీ మెజార్టీ ఎంత ఊహించలేదు ఎవరైనా. అంచెలో నుంచి వచ్చింది మెజార్టీ అతనికి. అంటే మాకు గత ప్రభుత్వంలో అయితే ఆటోకి అనుమతి వేసేవారు, ఇప్పుడైతే బస్సులు ఫ్రీ అంటున్నారు. మరి ఆటోల కోసం మరి పవన్ గారు ఏం మాట్లాడుతుందో తెలియదు. ఇంకానే మాకు న్యాయం చేస్తారని చూస్తున్నాం. మా ఆటో కుటుంబాన్ని రోడ్డు పడిపోకుండా కాస్తారని మేము కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతూ కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే బస్సులు ఫ్రీ లేకుండా చూడమని అనుకుంటున్నామండి. అంటే ఆటోలకి మా పల్లెటూరు నుంచి రావాలండి మేము. మాకు ఇక్కడ నుంచి ఇరవాడ
మంగతుర్తి కోలంక ఊరు నుంచి ఆటోలు అండి ఇవన్నీ ఇలా కొండవరం మాదాపురం సైడ్ నుంచి ఆటోలు అన్నీ ఎక్కువ కలిసి నుంచి వస్తాయండి ఆటోలన్నీ. పల్లెటూరులో కూడా బస్సులు వేస్తే మాకు బతకనే దారి ఉండదండి. అంటే టౌన్ సిటీకి పోయి బస్సు వేసుకుంటే ఇబ్బంది లేదు, కానీ పల్లెటూరు సిటీకి వేసుకుంటే మాత్రం మాకు ఇబ్బందిగా ఉంటుందని ఆలోచిస్తున్నామండి. ఇప్పుడు ఆటో డీజిల్ రూ. 100 అయిపోయిందండి. మాకు ఛార్జీలు తక్కువ, రేటు తక్కువ. మాకు పొద్దుట పని చేస్తే 300-400 ఉండదండి. ఆయిల్ పోను 200-300 వస్తుంది మాకు. దాని మీద ఏమైనా కేంద్రం మన పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది కాబట్టి ఆయిల్ రేటు గట్రా తగ్గించి, నిత్యావసర వస్తువులు గట్రా తగ్గించి మా కుర్రోళ్ళకి స్కూల్ ఫీజు గట్రా అన్ని చేసుకున్నా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నామండి. మరి నా పేరు రాజేశ్వరరావు. నేను గోల్డ్ వర్క్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు రావడం పిఠాపురానికి మాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు బెంపర్ మెజార్టీతో నెగ్గడం అది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మా గోల్డ్ వర్క్ లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడతాం. అది కూడా మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని దృష్టికి తీసుకెళ్లాలని వర్మ గారిని కూడా కోరుకుంటున్నాం. జై జనసేన. ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనే కోరుకుంటున్నాం. మా గోల్డ్ వర్క్ న్యాయం చేస్తుందని, మా స్వర్ణకారులందరికీ కూడా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నా. తప్పు చేసిందని ప్రజలందరికీ తెలుసు, నా ఒక్కడికే కాదు. అందుకే ఇంత ఘోరమైన ఓటమి వచ్చిందని అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. ఆయన చేసే విధానం మా స్వర్ణకారులను దృష్టిలో పెట్టుకొని మాకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేయవలసిన ఆయన హామీ ఇచ్చారు. ఉపాధి కల్పిస్తున్నారు, పథకాలు కల్పిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. గృహాలకు కూడా చాలామందికి ఇవ్వలేదు. గృహాలు చాలామంది పెండింగ్ పెట్టారు, చాలామంది ఉండిపోయారండి. ఆ గృహ సదుపాయాలు కల్పించండి, మా వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకునైనా మాకు మంచి ఉపకారం చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ తెలియపరుస్తున్నాం. అది విషయం అంటే గీత గారు ఘోరంగా ఓడిపోయిన అది విషయం మనం ఏం చెప్పలేం. జనాల్లో వచ్చిందండి అది. గీత గారు ఘోరంగా ఓడిపోవడానికి కూడా కారణం అదేం కాదండి. అది ఆవిడ అభిమానస్తులు ఇదివరకు మాకు అభిమానంగా ఆవిడ అభిమానంగా ఉండేవాడిని, అభిమానంగా చేసేవాళ్ళండి. గీత గారికి ఓడిపోవడానికి కూడా కారణం మనం ఏమన్నా ఉండేది, జనాల్లో వచ్చింది అంతే అండి. నా పేరు సత్యనారాయణ, మాది పిఠాపురం నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు గెలవడం, భారీ మెజార్టీ గెలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. పిఠాపురాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తారని మేము ఎంతో నమ్ముతున్నాం. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు అండ్ మా వ్యాపారాలు అయితే ఏమైనా సరే పిఠాపురం నియోజకవర్గంలో బాగుంటాయి. ఆయన ఉండడం వల్ల మాకు ఎంతో బాగుంటుంది. వ్యాపారాలకు అయితే ఏదైనా సరే ఇండస్ట్రీ రావడం అయితే అందరికీ, ఉద్యోగస్తులకు కూడా ఆయన రావడం వల్ల ఇండస్ట్రీలు అన్నీ వస్తాయి. చిరు ఉద్యోగులు బాగుంటారు. మళ్ళీ ఆయన రావటం వల్ల, ఆయన పిఠాపురానికి రావటం మేము ఎంతో సంతోషదాయకంగా ఫీల్ అవుతున్నాం. ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. ఇంత భారీ మెజార్టీతో రావడం మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. మాకు గత సంవత్సరం మేము గత ప్రభుత్వంలో పిఠాపురంలో ఉన్నాం. ముందు పార్టీ మాకు ఎటువంటి లోన్లు ఇవ్వలేదు. మేము ఈ ప్రభుత్వంలో మాకు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మేలు చేస్తారని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క చెప్పాలంటే ఇది నిజంగా మేము ముందు అనుకున్న విజయం అండి. కాకపోతే మెజారిటీ కొద్దిగా తగ్గింది. పవన్ కళ్యాణ్ గారు ఎలాగ మాకు పిఠాపురం పవన్ కళ్యాణ్ వల్ల అభివృద్ధి పెంచుదని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా చేస్తారని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేశారు వచ్చే ఈరోజు నేను ఇంత రాష్ట్రం అంతా కూడా 164 సీట్లు 164 సీట్లు వచ్చాయంటే కేవలం అది పవన్ కళ్యాణ్ గారి సమిష్టి కృషి వల్లనే, అలాగే చంద్రబాబు నాయుడు గారి వల్ల కూడా. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి వల్ల పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. అలాగే ఇంకా రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పర్యాటక అదే ఎండోమెంట్ పరంగా అయితేనో దేవస్థానాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాం. నా పేరు పెంటపాటి కనకాచార్యులు అండి. ఇప్పుడు జగన్ పార్టీ అంటే అండి, జగన్ చేశాడు, చేసింది కూడా అది సరైన పాలన కాదండి జగన్ పాలన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన స్వర్ణకారులకి ఏ రకంగా అభివృద్ధి చేయలేదు జగన్ గారు. నెక్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ గారు చేస్తారని హామీ ఇచ్చారు. హామీ ఆయన నిలబెట్టి మాకు ఒక ఉపాధి కల్పించి
మా స్వర్ణకార వృత్తిని అభివృద్ధి చేసి అభివృద్ధి పదంగా నడిపిస్తారని నేను కోరుకుంటున్నానండి. అంటే అండి ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నిర్వర్తించి మా స్వర్ణకారు వాళ్ళకి ఉపాధి కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దానికి గత ప్రభుత్వం ఏ లబ్ధి రాలేదండి, ఏ లబ్ధి కోరలేదు, ఏ లబ్ధి ఇవ్వలేదండి. నెక్స్ట్ ఈ ప్రభుత్వం లబ్ధిస్తే నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందండి. లేని పక్షంలో ఏముండదండి. అది నేను కోరుకునేది. కాకినాడ జిల్లా కాకినాడ నుంచి 18వ వార్డు జన సైనికుడిని ఈరోజు నాకు ప్రెస్ మీట్ ముందు మాట్లాడడం జరుగుతుంది సార్. మా పవన్ కళ్యాణ్ గారు నేర్పిన మంచి సర్లే ఈరోజు మేము ఆయన జెండా పట్టుకుని ఆయన గురించి మేము ఎంతో కష్టపడడం కూడా జరుగుతుంది. అలాగే ఆయన చేసిన మంచి పనులు, ఎన్నో మంచి పనులు, మంచితనమే ఈరోజు 21 సీటుకి కారణం కూడా. 21 సీటే కదా, ఆయన 50 సీట్లు పోటీ చేసినా కూడా మేము గెలిపించే సత్తా మా జన సైనికుల్లోకి అందరికీ వచ్చింది. పెద్దలంటే చాలా గౌరవం, అంత మర్యాద. అతను ఎంతమంది అతన్ని తిట్టినా సరే అతను అలాంటివి ఏం పట్టించుకోకుండా ఇప్పటికీ పెద్దలకి ఇచ్చారు రెస్పెక్ట్. ఎక్కడ దాకా ఇస్తారు వాళ్ళ అబ్బాయి గారు, వాళ్ళ రేంజ్ ఏంటి సార్, మెగా ఫ్యామిలీ పెద్ద రేంజ్. అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు పాదాల బంధం కూడా దగ్గరుండి చేయించారు. ఆ అబ్బాయి గారే కదండి, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పెద్ద పెద్దోళ్ళకి అందరికీ దండం పెట్టుకోవడం జరిగింది. ఆయనకి ఏంటంటే మంచిదనం తప్ప చెడు చేయాలని తెలియదు. అలాంటి మంచి మనిషి రాజకీయంలో రావాలనేసి మేము అనుకున్నాము. సరైన టైంకి 21కి 21 వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. నెక్స్ట్ ఇయర్ ఇంకా పైకి రావాలని ఇంకా కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది 21కి 21 వచ్చినందుకు. నెక్స్ట్ ఇయర్ సీఎం అవ్వడానికి ఎంతో కృషి చేయాలనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి అభివృద్ధితో చెందిన సీట్లు 21 మెజార్టీ చెందారు. ఆయన ఘన విజయం సాధించినందుకు మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన ఈ పదవిలో చాలా దిశకి వెళ్ళి ఇంకా ప్రజలకు అందరికీ చాలా మంచి చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్న స్థాయిలో మా ఆనందాన్ని చూసుకుంటున్నాం. ఆయన ఇంకా ఎత్తుకి వెళ్ళాలని, ఆయన ప్రజలకు చాలా మంచిగా చేయాలని మేము ప్రజల తరపు నుంచి మేము సంతోషంగా మేము అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, ఆయన పార్టీ రావాలని మేము చాలా కోరుకున్నాం సార్. అనుకున్న కోరికలన్నీ తీర్చాలి. యూత్ అంతా కూడా ఆయన కోసం చాలా పోరాడాం. ఎక్కడ మీటింగ్లు అయినా సరే హాజరై బాగా ఆయన కోసం చాలా ఎండలో ఎక్కడికైనా సరే వచ్చి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే సార్. జనసేన పార్టీ ఇవాళ చాలా విజయవంతం సాధించింది. 21 సాధించింది. 10 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్. ఆ విజయాన్ని ఇప్పుడు పొందాడు. తెలుగుదేశం ఉమ్మడి కుటుంబం అంతా బాగా విజయవంతం అయింది. అలాగే పిఠాపురం కూడా ఎంతో అభివృద్ధి పొందుతుందని మేము ఎంతో నమ్మకంగా ఉన్నాం. అలాగే కాకినాడ కూడా సిటీ ఎంపీ కూడా మంద వచ్చింది. ఆ కాకినాడ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో అయితే వచ్చారో ఆ ఆశయాలను నెరవేరుతారని మేము అందరూ భావిస్తామని మా యూత్ అందరూ పవన్ కళ్యాణ్ అంటే ఉన్నాం. అదే ఆయన ఏది చెప్తుంది చేయడానికి ఎప్పటికైనా జీవితాంతం ఆయనతో ఉండడానికి కృషి చేద్దామండి. జై పవన్ కళ్యాణ్, జై జనసేన.